వర్గీకరణకు ఆమోదం తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు అచ్చంపేట మండల అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం కృతజ్ఞతలు తెలియజేశారు. నవభారత్ నగర్ లో నందిగం ఆశీర్వాదం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మందాకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి చంద్రబాబు మద్దతు నిలిచారన్నారు. సామాజిక న్యాయం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. గతంలో మాదిగలకు పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో చంద్రబాబు సమన్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బాలయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద కూటమి ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ జారీ చేయటం, కేంద్రం అదే రాష్ట్రం క్యాబినెట్ ఆమోదింపు చేయటం, అదేవిధంగా గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించి న్యాయశాఖకు పంపించడం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వర్గీకరణపైనే మరి ఎంతో శ్రద్ధతో వర్గీకరణ చేశాడంటే ఇది కూటమి ప్రభుత్వమే మరి ఎంతో కృషి చేసింది. అందుకు ముందుగా మా మాదిగల తరఫున, మన ఉపకులాల తరఫున, అందరి తరఫున కూడా మరి కూటమి ప్రభుత్వంలోని మోడీ గారికి, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి కూడా ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ ఎంఆర్పిఎస్ అనేది ఒక మహా సంగ్రామంలాగా 1992లో ప్రారంభమై మరి అనేక సంవత్సరాలు మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు చేపడితే ఆనాటి ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 97లోనే మరి వర్గీకరణ మరి ఏర్పాటు చేయటం జరిగింది. ఆ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేయడంతో మరి గత వైఎస్ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని హైకోర్టులో వేసి మళ్ళీ కొట్టివేయటం జరిగింది. ఆ గత మూడు సంవత్సరాల్లోనే మరి ఎస్సీల్లో సంబంధించిన 59 ఉపకులాలకు కూడా సంబంధించిన కనీసం 24,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కానీ మరి విద్యా అవకాశాల్లో కానీ మంచి ప్రావీణ్యత పొందినారు. దాని ఘనత మొత్తం అప్పుడున్న కూటమి ప్రభుత్వంది, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వందని, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఇప్పుడు మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని మరొకసారి రుజువు చేసిన మన ముఖ్యమంత్రి వారి గారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈనాడు విద్యలో కానీ మరి ఇంకా అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కానీ మరి రేపు మాకు ఎంతో డిఎస్సి కూడా ఈ వర్గీకరణ కోసమే మరి డిఎస్సి కూడా ఆఫ్ చేసి ఎప్పుడైతే ఇది ఆమోదం పొందిందో క్యాబినెట్ మరి రేపు 2-3 రోజుల్లో కూడా డిఎస్సిని విడుదల చేస్తారని మరి ప్రభుత్వం మరి మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఆనాడు 14-19 మధ్యలో కూడా వర్గీకరణ చేయటం సాధ్యం కాని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 25వ జీవో నెంబర్ ఇచ్చి మరి మాదిగలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలు అందరికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించి ఆనాడు చర్మకారులకి మరి పెన్షన్లు పెట్టడం, డప్పు కళాకారులు కూడా ప్రత్యేకమైన పెన్షన్లు పెట్టి ఆనాడు ఆదుకుంది కూడా 14-19 ఆదుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కూడా ఇంకా అనేక అంశాల్లో కూడా మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకి మాళ్ళకి ఇద్దరు సోదరులమే మేము, ఇద్దరికి సమన్వయం సీట్లు పంచి ఎమ్మెల్యే సీట్లు కూడా దానికి సమతుల్యం పాటించిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇన్నాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం చేసిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు నందిగం ఆశీర్వాదం. ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి చొరవ చూపి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా దీన్ని ప్రతి పార్టీ కూడా మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈరోజు మాకు మా సోదరులైనటువంటి మాల సోదరులకి మరి వచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల్లో పంచుకోవడంలో చిన్న పొరపాట్లు ఉండడం వల్ల దాన్ని ఈ రోజు వరకు అర్థం చేసుకొని మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క వర్గీకరణ అంశానికి ముగింపు పలికినందుకు ఆయనకి
అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్కి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ వర్గీకరణని అర్థం చేసుకున్నటువంటి మా సోదరులైనటువంటి అర్థం చేసుకున్న మాల సోదరులకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి మనసుని ప్రసాదించి అర్థం చేసుకునే విధంగా వాళ్ళు కొంచెం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనని మరి తెచ్చుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇన్నాళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది మరి మాదిగ బిడ్డలు బలైపోయారు. వాళ్ళు అసూలు భాషలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి అక్కడ నివాళులు